వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చందాల కోసం స్కూల్ యాజమాన్యంపై దాడికి పాల్పడిన విద్యార్థి సంఘాలు. బాపట్ల ప్రైవేట్ బస్సులపై విస్తృత తనిఖీలు. గుంటూరులో వైసీపీ ప్రజాపోర్లో ఉద్రిక్తత. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటులు. నాస్పూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ అంబల్ కిషోర్ ఐపీఎస్. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే కార్తీక మాస వనభోజన మహోత్సవం ఈసారి నవంబర్ 16వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు చింతల్ బ్రిడ్జ్ నుండి కిలా వరంగల్ వెళ్లే దారిలోని వాకింగ్ రౌండ్స్ లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం గత 6 సంవత్సరాలుగా మన పద్మశాలి బంధుత్వానికి, ఐక్యతకు, ఆత్మీయతకు ప్రతీకగా జరుగుతూ వస్తుంది. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా పద్మశాలి కుల బంధువులందరినీ సంఘం మర్యాదపూర్వకంగా ఆహ్వానించింది. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మన పద్మశాలి ముద్దుబిడ్డలు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు అందరూ ఈ మహోత్సవంలో పాల్గొననున్నారు. అదేవిధంగా తమ వ్యాపారాలు, సేవా కార్యక్రమాలు, సంస్థలు, ఆసుపత్రులకు సంబంధించిన ప్రచార ఫ్లెక్సీలు ప్రాంగణంలో ఏర్పాటు చేసుకునే ఈ అవకాశాన్ని కూడా సంఘం కల్పించింది. ఈ కార్యక్రమం ద్వారా మన సమాజ ఐక్యతను ప్రదర్శిస్తూ పరస్పర బంధుత్వాన్ని మరింత బలపరుచుకోవాలని నిర్వాహకులు కోరారు. వరంగల్ పట్టణ పద్మశాలి పెద్దలకు అందరికీ ఏదైతున్నదో ఆ క్రెడిట్ వాళ్ళకే దక్కుతుందని చెప్పేసుకుని ఈ సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా జిల్లా పద్మశాలి సంఘం కూడా దీనికి ముందుండి అందరూ వనభోజాల ఉత్సాహవంతులు. పేరు చెప్పగానే పల కార్యక్రమం అంటే దానికి చందాలు ఇచ్చేసుకుని ముందుకు వచ్చిన దాతలకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం మరింత జయప్రదం చేయాలి. కార్యక్రమం చాలా పెద్దగా చేస్తూ ఉన్నాం, కానీ ఉత్సాహంగా పాల్గొనే వాళ్ళు కూడా నేను పద్మశాలి ముద్దు బిడ్డను, మనం ఐక్యంగా ఉండాలి, ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసుకొని ఉత్సాహంతో వరంగల్ పట్టణ పరిసర ప్రాంతాల వాళ్ళు కానీ, వరంగల్ పట్టణంలో ఉన్న పద్మశాలీలు కానీ దీంతో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని సవినయంగా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఈ నిర్వాహకులకు ఏదైతుందో పట్టణ పద్మశాలి సంఘం, జిల్లా పట్టణ పద్మశాలి సంఘం, కుల పెద్దలకు, మిత్రులకు, ఆప్తులకు అందరికీ పేరు పేరున కులాభివందనాలు తెలియజేసుకుంటూ జై పద్మశాలి. పద్మశాలి జిల్లా కమిటీ, అదేవిధంగా డివిజన్ కమిటీ కార్యవర్గము అందరూ కూడా సంపూర్ణంగా ఈ కార్తీక మాస వనభోజనోత్సవం కార్యక్రమాన్ని 16వ తారీఖు నవంబర్ 25న చింతల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర నిర్వహించే ఈ కార్యక్రమానికి అశేషంగా పద్మశాలి కుల బాంధవులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇక్కడికి రాబడే పెద్దలు, గౌరవప్రదమైన వ్యక్తులు, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలు, వివిధ సంఘాలు, వివిధ ప్రాంత నాయకులు అందరూ కూడా ఇక్కడికి పాల్పంచుకోవడానికి కోసం అందరూ కూడా విచ్చేసి ఉన్నారు. వారందరినీ కూడా కలిసిమెలిసి రోజంతా గడపడానికి కోసం ఉదయం పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం భోజన కార్యక్రమం, ఆ తదుపరి సన్మాన కార్యక్రమాలతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు, దీపోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. కనుక తప్పకుండా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా, వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దేదీవ్యమానంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ కూడా కలిసి రావాల్సిందిగా, వేలాది మందిగా కలిసి రావాల్సిందిగా పద్మశాలి బిడ్డలని అందరినీ కూడా కోరడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఒక డాక్టర్స్, వృత్తిపరంగా డాక్టర్స్, అడ్వకేట్స్, అదేవిధంగా వివిధ విద్యా సంస్థల నేతలు, అదేవిధంగా కార్మిక వర్గం, మా మాతృ సంస్థ అయిన చేనేత వర్గానికి సంబంధించిన వారందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. దానికి తదనుగుణంగా అందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రెస్ మీట్ ఎందుకు జరుగుతుందని చెప్పాలి కదా. మంచిగా ఊపడతారు.
ఈరోజు పద్మశాలి కార్తీక మాస వనభోజన మహోత్సవ వరంగల్ జిల్లా అఖిల భారత పద్మశాలి అధ్యక్షులు ఆడెపు రవీందర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమ పద్మశాలి రాష్ట్ర కోఆర్డినేటర్ అయినటువంటి వడ్నాల నరేందర్ గారు, గౌరవ అధ్యక్షులైనటువంటి, అదేవిధంగా ఈ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన రాజు గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, అదేవిధంగా యువజన అధ్యక్షులు, దాంతోపాటుగా ఈ కార్యక్రమంలో ఈ యొక్క పద్మశాలి కార్తీక వారందరూ అధ్యక్షులందరూ కూడా పాల్గొంటున్నారు. వారందరూ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన యొక్క జిల్లా అధ్యక్షులు కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న మాసిపోగు సుబ్బయ్యకు అనంతపురం జిల్లా న్యాయవాదుల బార్ అసోసియేషన్ సంక్షేమం కోసం కృషి చేస్తానని, నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని అనంత సీనియర్ జూనియర్ న్యాయవాదులను కోరుతున్నాను. ఈ సందర్భంగా డాక్టర్ బీసీ లక్ష్మణ సీనియర్ న్యాయవాది అనంత జిల్లా బార్ అసోసియేషన్ నుండి సంపూర్ణ మద్దతుతో పాటు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుటకు కృషి చేస్తామని తెలియజేశారు. సీనియర్ న్యాయవాది యూసఫ్ అహ్మద్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ న్యాయవాదులు మనమందరం ఏకమై మాసిపోగు సుబ్బయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మా మిత్రులతో కూడా వేయించి బార్ కౌన్సిల్ ఎన్నికలలో గెలిపించుటకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. I requested our Karnool, our Anantapur Bar Association members. My name is M. Subbaya, ex-president Karnool District Bar Association. Now I am contesting Bar Council elections. I seeking your support, brothers. Kindly extend your full support with my candidature with first or second preferential vote in my favor. Thank you very much, everyone. Please. వరంగల్ బస్టాండ్లో పడవ ప్రయాణాన్ని ప్రారంభించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి కొండ సురేఖ, మాజీ సీఎం కేసీఆర్ కు ఉచిత పడవ ప్రయాణం కల్పిస్తున్నామంటూ ప్రకటన చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నిర్లక్ష్యం వల్ల వరంగల్ ప్రజలు బస్టాండు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాకతీయుల రాజధాని ఓరగల్లులో బస్టాండు లేకపోవడం సిగ్గుచేటు. కాంట్రాక్టర్లు, కమిషన్లపై ఉన్న శ్రద్ధ కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి మీద లేదు. మంత్రి కొండ సురేఖ, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మార్కు ఈ బస్టాండ్ పనుల్లో నిర్లక్ష్యం, ప్రమాద స్థాయిలో గుంతలు తీయడంతో నీళ్లు నిలిచి స్విమ్మింగ్ పూల్ లా మారింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాపాలకు వరంగల్ ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. వరంగల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మాయల మరాఠీ పార్టీలని గంట రవికుమార్ మండిపడ్డారు. వరంగల్ ఆత్మగౌరవ పోరాటం మహాధర్నా 2 పేరుతో గురువారం బీజేపీ వరంగల్ బస్టాండ్ ఏర్పాటు ప్రాంతంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులకు ఉచిత పడవ ప్రయాణం వినూత్న నిరసన చేపట్టింది. వద్దురా నాయన అంటే చెరువులు కుంటల పాలన, వద్దురా వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన. వర్ధన్నపేట బస్ వచ్చిందా? రాని అన్న గిట్రాండి అన్న ఇటు ఎండకు వస్తాను గిట్టుంటే మంచిగా వస్తాయి. రమ్మని
కాళేశ్వరం ఒకటి బ్యాగ్ పూల బ్యాగ్ ఒక చిన్నది ఏమని అన్నకి అటే 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 అన్న అటే పోని అన్న అటే పోని అడుగు అన్న ఒక్క నిమిషం ఇటు మంచిగా వస్తాను తీసుకుంటాం హలో పువ్వులు పువ్వులు సల్లులే రవాణా పూలు పూలు చిన్నాక రవాణా కొట్టి బ్యాగ్ ఇవ్వాలి పూలు పూలు ఇవ్వ పూలు రమ్మని కింద కూర్చొని పైకి పెట్టు చెత్తమైందా జై శ్రీరామ్. ఈరోజు వరంగల్ జిల్లాలో వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ వరంగల్ బస్టాండ్ ని కూల్చిన బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం, అదేవిధంగా 2 సంవత్సరాలు దగ్గర వస్తున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానిక మంత్రి కొండా సురేఖ గారి అభివృద్ధి మేర ఈరోజు వరంగల్ బస్టాండ్ ని మేము పడవ ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పడవ ప్రయాణంలో ప్రతిపక్ష నేత 10 సంవత్సరాలు తెలంగాణను పాలించి అప్పులపాలు చేసిన మహానేత కేసీఆర్ గారు ఉచిత ప్రయాణం చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక అభివృద్ధి అంటే ఇంటి పేరుగా ఉన్న కొండా సురేఖ గారు ఈరోజు ఈ పడవ ప్రయాణంలో వాళ్ళు పాల్గొనడం జరిగింది. వారికి భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి ఉచిత మళ్ళీ సంవత్సర కాలం పూర్తి అవుతుంది మేము ధర్నా కార్యక్రమం చేసి. కానీ ఎలాంటి కూడా చలనం లేని ఇక్కడి మంత్రులు ఎమ్మెల్యేల మీద ఈరోజు మళ్ళీ కూడా మేము ఈరోజు ఈ నిరసన వినూత్న పద్ధతిలో చేయడం జరిగింది. ఇప్పటికైనా శ్రద్ధ వహించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెంటనే కాంట్రాక్టర్లకు డబ్బులు కేటాయించుకొని ఇక్కడ ఇమ్మీడియట్ గా బడ్జెట్ అలొకేట్ చేసుకొని వరంగల్ బస్టాండ్ నిర్మించాలని మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇంకొక 30 రోజులలో ఈ బస్టాండ్ నిర్మాణం పనులు పూర్తి కాకపోతే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రుల యొక్క ఇల్లులు ముట్టడి చేస్తామని తెలియజేస్తుంది. కర్నూలు జిల్లా అదోని డివిజన్లోని కపిటి గ్రామ ప్రజలు ఇస్వి ఎస్ఐ మహేష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఇస్వి ఎస్ఐ మహేష్ కుమార్ ను సన్మానించడం జరిగింది. అనంతరం ఇస్వి ఎస్ఐ మాట్లాడుతూ ఎస్టివేషన్ పరిధిలో ఉన్నటువంటి గ్రామంలో ఎవరైనా సరే కొత్త వాహనాలు మరియు వస్తువులు వదిలి వెళ్లినా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని 112కి డయల్ చేసి సమాచారం అందించాలని, అలాగే ఎవరైనా సరే గ్రామంలో కొత్త వ్యక్తులు పరిచయం లేని వ్యక్తులు కనబడినా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు కనబడినా పోలీస్ వారికే సమాచారం ఇవ్వాలని తెలిపారు. మీ అన్నదమ్ములే వాళ్ళు ఆదోని మండలం ఇస్వి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున విన్నపం. మీ యొక్క గ్రామాలలో ఎవరైనా కానీ వాహనాలు కానీ ఏవైనా వస్తువులు కానీ చాలా రోజుల పాటు వదిలేసి ఉన్నా వాటి యొక్క సమాచారాన్ని ఇమ్మీడియట్గా తెలియజేయాలి. అలాగే గ్రామంలోకి కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినా, కొత్త వాహనాలతో ఎవరైనా వచ్చినా ఆ సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎవరికైనా సమాచారం తెలిసిన వెంటనే డైల్ 112 మీ ఆ నెంబర్కి కాల్ చేస్తే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మా యొక్క స్టేషన్ రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత వెంటనే వచ్చి మేము అక్కడ తనిఖీలు నిర్వహించి ఆ వెహికల్స్ ఏమేమనేది నిఘా తెచ్చడం జరుగుతుంది. మహేష్ కుమార్. రాత్రి సమయాల్లో ఏవైనా కానీ అనుకోని విపత్తులు వచ్చినప్పుడు కానీ లేదా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మీ యొక్క
తలుపులు కొట్టినప్పుడు దయచేసి ఒకసారి వెరిఫై చేసుకుని మీరు తలుపులు తీయాలి తప్ప లేకపోతే తలుపులు తీయద్దండి. కంటిన్యూగా బాగుతూ ఉంటే ఇమీడియట్ గా 112 ఫోన్ చేయండి. మీకు వెంటనే పోలీసు వారి యొక్క సాహసం అవుతుంది. దొంగతనాలపై ప్రత్యేక నిఘా పెడుతున్నాం. అక్కడక్కడ పత్తిని దొంగతనం జరుగుతున్నాయని కూడా మాకు సమాచారం ఉంది. దాని మీద కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టి ఆ దొంగలను కూడా పట్టుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు మహేష్ కుమార్, ISVSI. గేమింగ్ యాప్ అనుకుని ప్రమోషన్ చేశాను. సినీ నటుడు ప్రకాష్ రాజ్ బెట్టింగ్ యాప్ అని తెలిసిన తర్వాత తప్పుకున్నాను. బెట్టింగ్ యాప్ వల్ల యువత జీవితాలు నాశనం అవుతాయి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే అని అన్నారు. బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు, ఒక యాప్ గురించి యాడ్ చేశాను. ఆ తర్వాత అది బెట్టింగ్ అయితే దాని నుంచి నేను తప్పుకున్నాను. ఐ డి నాట్ టేక్ పేమెంట్ అంటే ఓకే అన్నారు. సిఐడికి కూడా ఒక సార్వజనికులు ఒకరు కంప్లైంట్ చేశారు మన పేర్లన్నీ నెట్టి. సో దాని గురించి పిలిచారు, వెళ్ళి మాట్లాడాను. 2016, 2017లో ఇక్కడ బ్యాన్ అయ్యింది. 2016లో ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదండి. ఆ యాప్ గేమ్ అనుకుని చేసామండి. ఆ తర్వాత తెలిసింది బెట్టింగ్ యాప్ ఈజ్ రాంగ్, అందువల్ల నేను కంటిన్యూ చేయలేదు. ఆ డీటెయిల్స్ ఇచ్చాను. ఆ తర్వాత ఏదైనా చేశారా, వేరే కంపెనీస్ ఏదైనా చేశారంటే లేదండి అని చెప్పాను. అంతే. బ్యాంక్ స్టేట్మెంట్స్ అప్పుడే ఇచ్చాము, అందులో ఏది లేదని తెలిసింది. బట్ ఒకటి మా మాధ్యమం మూలంగా చెప్తున్నది, ఏదో అది కొందరు పెద్దవాళ్ళు చేశారు, వాళ్ళు చేశారు రూల్స్ అని కాదు. బెట్టింగ్ యాప్ ఇస్ రాంగ్. ఓకే, అది చాలా యంగ్స్టర్స్ జీవితాలు పాడైపోతున్నాయి. 2016లో మనకు తెలియదు అది ఇంకా యాప్ గా ఉంది, ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే బెట్టింగ్ స్టార్ట్ అయ్యేది బ్యాన్ అయ్యిందో, యంగ్స్టర్స్ కి నేను ఈ మూలంగా చెప్పేది ఒకటే, అంటే నేను బెట్టింగ్ యాప్ డబ్బులు పెట్టి చేయమని నేను యాడ్ చేయలేదని చెప్పడం చాలా ఈజీ. అలా కాదు, అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. యంగ్స్టర్స్ ప్రజలు అర్థం చేసుకోవాలి. మనం కష్టపడదాం, కష్టపడి సంపాదిస్తాం. ఇలాంటి యాప్ పోయి చాలా ఫ్యామిలీస్, చాలా యంగ్స్టర్స్ దే హావ్ లాస్ట్ దేర్ లైఫ్స్. అండ్ ఐఎమ్ సారీ ఫర్ దాట్ అండ్ హోప్ మనం దీని నుంచి నేర్చుకుంటాం. థ్యాంక్ యూ. హన్మకొండలోని స్మైల్ డిజీ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ PDSU నాయకులు దాడి చేశారు. ఇద్దరు PDSU నాయకులు చందాల కోసం వచ్చి 500 రూపాయలు ఇచ్చాక కూడా ఇబ్బంది పెడుతుండగా నేను ప్రశ్నించగా నాపై దాడి చేశారని ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మంది విద్యార్థి సంఘాల పేరు చెప్పుకుంటూ వచ్చి తమను ఇబ్బంది గురి చేస్తున్నారని వాపోయారు. తనపై దాడి చేసిన PDSU నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. డబ్బులు లేవు మా దగ్గర, ఇప్పటికీ కష్టాలు కర్నూలు స్థానిక రాయలసీమ యూనివర్సిటీలో నిర్వహించిన 4వ కాన్వకేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. Tireless driving stretches its arms towards perfection, where the clear stream of reason has not lost its way.
Ladies and gentlemen, Andiriki Namaskaram. Before I start my speech, I have one observation. I had the privilege of awarding gold medals just now. About 80 to 85% of them are all girl students. I am very happy for that. But I am cautioning these boys also. I am sure next year Vice Chancellor will invite me for the convocation, sir. And I want to see some more boys getting gold medals, right? It gives me immense pleasure to participate in the fourth convocation of the Rayalaseema University in the capacity of Chancellor of this esteemed university. I am delighted to know that the university is striving to realize its vision and is moving in right direction. To achieve national distinction for creativity, innovation and excellence through quality teaching, research in higher education with inclusiveness, social equilibrium, and contribute to the building of a humane, scientific and progressive society. On this auspicious occasion, I congratulate all the graduating students, their parents, faculty members and administrative staff. You have certainly demonstrated మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.